రోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ ఫ్రై. మామూలుగా బెండకాయ ఫ్రై ఎలా చేస్తారు మీరు? అప్పుడప్పటికే తరుక్కునేసి అప్పుడప్పుడే చేసేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ గమ్గా ఉంటుంది, స్టిక్కినెస్ ఎక్కువ ఉంటుంది, బాగుండదు. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేశానంటే బెండకాయని నేను ఆల్రెడీ తరిగి పెట్టుకొని ఒక 1.5 అవర్ ఎండలో పెట్టాను. అందుకే చూడండి అసలు గమ్ ఏమన్నా ఉందా, ఇట్లా గమ్ లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, కొంచెం ఎండిపోతాయి. ఆ తర్వాత బెండకాయ తాలింపులోకి కావాల్సిన ఐటమ్స్ దంచిన తెల్లగడ్డ, కరివేపాకు, మంచెనిపప్పు. ప్రాసెస్లోకి వెళ్దామా? ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక ఇవన్నీ వేసేసుకోవాలి. బెండకాయ వేసేసుకోవాలి. సాల్ట్, ఉప్పు బాగా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం మాత్రం లాస్ట్లో ఒక 70% ఇది బాగా ఫ్రై అయినాక వేసి మిక్స్ చేసుకోవాలి. ముందే కారం వేసేస్తే మాడిపోతుంది. మామూలుగా అన్ని వెజిటేబుల్స్కి మనం ప్లేట్ పెట్టి కుక్ చేసుకుంటాం కదా, కానీ బెండకాయకి, దొండకాయ వీటికి మాత్రం ఫ్రై చేసేటప్పుడు ప్లేట్ క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే చాలా వాటర్గా అయిపోయి కుక్ అయిపోతుంది ఎక్కువగా. కాబట్టి మనము ప్లేట్ క్లోజ్ చేయకుండానే మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగా. సో 70% కుక్ అయిపోయినాక మిరప్పొడి బాగా వేసి కలిపేసుకోవాలి. మనం ప్లేట్ క్లోజ్ చేయకూడదు. అట్లా 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్గా వస్తుంది. అంతే సింపుల్గా మనము ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రైని హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.